హలో అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నానండి. మర్చిపోయాను, ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ దేవుడి కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చట్నీ ఎలా చేశానో మీకు చూపిస్తున్నానండి. కానీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ వాటి వల్ల ఏ వ్యూస్ ఉండట్లేదండి. ప్లీజ్ అండి, నా ఛానల్లో నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ ఇచ్చి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సరేనండి, ఇక ఇడ్లీ విషయానికి వస్తే ముందు రోజు నానబెట్టుకున్న ఇడ్లీ పిండిలో అండి మరుసటి రోజు అలాగే తినకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి. హెల్తీకి హెల్తీ, బాగుంటాయి ఇడ్లీ కూడా. పిల్లలు మామూలుగా క్యారెట్ ఏదైనా తినాలంటే తినరు కదండి. ఇలా ఇడ్లీ చేసి పెట్టేయండి, తినేస్తారు శుభ్రంగా. మీకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఏం లేదండి, ఆ ఇడ్లీ పిండిలో క్యారెట్ 4 తీసుకొని ఆ 4 క్యారెట్లు తురుము పట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ మిక్సీకి వేసుకొని తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అవన్నీ వేసి ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసి కలిపేసి ఆ కలిపేసిన పిండి మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసుకోవడమేనండి. ఈ ఇడ్లీ పాత్ర ఏమమ్మో ఇలా ఉందో, ఇది ఎప్పటికీ అమ్మమ్మ కలిపినది అని భయపడిపోకండి. ఈ ఇడ్లీ పాత్రే ఉంది ప్రస్తుతానికైతే. ఇంకొక ఇడ్లీ పాత్ర ఉందిలే కానీ స్టీల్ది కొత్తది అది ఎక్కడో పెట్టిందండి మా అమ్మ, నాకు కాని రాలేదు. అందుకే నేను ఇంకా ఇది ఉంది కదా అని చెప్పేసి దీంట్లో వేసేసాను ఇడ్లీ అనేది. నేనైతే సైజ్ కొంచెం పెద్ద వేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్న చిన్నగా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా ఇడ్లీ వేసేసుకొని 3 ప్లేట్స్ వేసుకున్నానండి ఇడ్లీ నేను. ఇంకా వేసుకొని ఆ ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టేసి ఆవిరి మీద ఉడకనిచ్చానండి. ఇంకా అంటే వాటర్ పోసుకోవాలి, ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని ఆ వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. అలాగే పెట్టేసుకోకండి, మళ్ళీ మాడిపోతుంది. ఇంకా ఇడ్లీ పెట్టేసి ఆ ఇడ్లీ అనేది ఆవిరి మీద ఉడకనిచ్చేసానండి. ఉడికిన తర్వాత ఇడ్లీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి, నీట్గా వచ్చేసాయి. సరేనండి, దాంట్లో చట్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ఏం లేదండి, కొబ్బరి ముక్కలను, పచ్చిమిరపకాయలు, శనగకాయ విత్తనాలు వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసానండి. ఆయిల్ కూడా వేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. సన్న మంట మీద వేయించుకోవాలి. వేయించుకునేది అనేది కొంచెం స్కిప్ అయింది కానీ అదేమనుకోకండి, వేయించాను. వేయించిన తర్వాత మిక్సీకి వేసేటప్పుడు ఆ చట్నీలో కొంచెం చింతపండును, కొంచెం ఉప్పు వేసానండి. వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వేరే దాంట్లో గిన్నెలో ఏంటంటే కొంచెం తాలింపు గింజలు వేసి తాలింపు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసానండి. ఆ కరివేపాకు అయితే మా చెట్టుదండి, చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది కరివేపాకు, నాకు చాలా ఇష్టం ఆ కరివేపాకు, అందుకే వేస్తాను. సరేనండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ ఇడ్లీ మీరే చూసి చెప్పాలి ఎలా ఉందో. చూడండి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఎలా ఉందో చెప్తారు, మీరే చెప్తారు బాగుంది అని చెప్పి. రొటీన్గా తినే ఇడ్లీ కాకుండా ఇలా క్యారెట్ తోటి ఇడ్లీ వేసుకొని తినండి. సరేనండి, మరి అందరికీ బాయ్ అండి.